రాజమౌళి, సుకుమార్, అనిల్ రావిపూడి వీరందరిలో ఎవరు గ్రేట్? దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 16,000 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్ పేరు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మారుమోగుతుందంటే దానికి ప్రధాన కారణం స్టార్ డైరెక్టర్ జక్కన్న. టాలీవుడ్ ఖ్యాతిని ఖండాతరాలకు చాటిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా మార్కెట్ తో పాటు బడ్జెట్ ని కూడా పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోదని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే బాక్సాఫీస్ వద్ద 2,000 కోట్లని కూడా రాబట్టగలదని బాహుబలితో నిరూపించిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములాని బాగా వంటబట్టించుకున్న జక్కన్న తరహాలోనే పాన్ ఇండియా మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. బన్నీతో సుక్కు రూపొందించిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఏ స్థాయి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇందులో పుష్ప 2 సాధించిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పుష్పతో ఆశించిన స్థాయి విజయం దక్కలేదని భావించిన సుకుమార్ బన్నీ పుష్ప 2ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడం, అది దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 16,000 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ స్థాయిలో రాజమౌళి బాహుబలి తర్వాత వసూళ్లను రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలవడమే కాకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిలబెట్టింది. ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా బన్నీ ప్లానింగ్ ని మార్చివేసింది. ఈ మూవీ అందించిన సక్సెస్ ధైర్యంతోనే బన్నీ ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో 2 భారీ సినిమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారంటే ఈ మార్పుకు కారకులు రాజమౌళి, సుకుమార్ అనే చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.